నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలుగుతావో ఈ 2025 సంవత్సరం అంతా మీ జీవితాలు అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాయి. మీరు చూడని కార్యాలు ఈ 2025లో చూడటం మీరు కళ్ళారా చూస్తారు. అర్థమవుతుందా? దేవుణ్ణి మనం ఎప్పుడైతే టార్గెట్ చేసి నన్ను పుట్టించేవాడు నన్ను పోషిస్తాడనే ఉద్దేశంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో బహుబలము చేత దేవుడు మనకి రావాల్సిన దీవెనలన్నిటినీ తీసుకువస్తాడు. కాబట్టి దేవుని మాట వెనుక 2024 సంవత్సరంలో మన కుటుంబంలో ఎన్ని శోధనలు అనుభవించుంటాం, ఎన్ని బాధలు అనుభవించుంటాం, చనిపోవాలనే టార్గెట్లు కూడా మన మైండ్లోకి వచ్చేస్తుంటాయి. అవునా? మన జీవితాల్లో జరిగేది ఏంటంటే అదే సాతానుడు పెట్టే గలిబిలి. మన ఇంటిలో దేవుడిని చేర్చుకోకుండా, క్షమిస్తున్న దేవునికి చోటు ఇవ్వకుండా, క్షమిస్తున్న దేవునికి అర్హత ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే వృధాగా మన జీవితాన్ని పాడు చేస్తున్నాం. అర్థమవుతుందా? మీరు రెండోదిగా ఆలోచన చేయండి. మన కుటుంబం సమాధానంగా ఉండాలంటే నిన్ను క్షమిస్తున్న దేవునికి నువ్వు చోటు ఇవ్వడం ప్రారంభించాలి. నిన్ను ఆదుకుంటున్న దేవునికి చోటు ఇవ్వడం ప్రారంభించాలి. అప్పుడు ఈ 2025 నీ జీవితంలో ఎలా ఉంటుందంటే బహుగా ఫలించని వారిగా మీ జీవితం ఉంటుంది.